హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో నేను ఒక చిన్న మేకప్ హ్యాక్ అనుకోండి, లేకపోతే మేకప్ టిప్ అనుకోండి. సో ఇది వరకు అయితే మన మమ్మీ వాళ్ళకి, కొంచెం ఏజ్ వాళ్ళకి మంచి సెట్ అవుతుంది అనమాట ఈ మేకప్. సో మీకు అంటే వాళ్ళకి ఎక్కువ ఎట్లా చేసుకోవాలో తెలియదు కాబట్టి ఇది బిగినర్స్ కి కూడా యూజ్ అవుతుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది అనమాట. సో కాకపోతే వాళ్ళకి ఎక్కువ వేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సెట్ అవుతుంది. వేసుకోవాలని ఉంటుందో వాళ్ళకి వీటిలో మంచిగా నచ్చుతుంది అనమాట. సో ఏం చేయరు అంటే టోనర్ తీసుకోండి. టోనర్ ఫస్ట్ మీరు ఫేస్ వాష్, నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాను అనమాట. సో టోనర్ కొంచెం అప్లై చేస్తున్నాను. సో టోనర్ అప్లై చేసేసినాను. సో టోనర్ అబ్జర్వ్ అయ్యే వరకు మీరు ఏం చేయరు అంటే చేతి పైననన్నా లేదంటే ఏదైనా స్పాచ్లా ఏదైనా ఉంటే దానిపైన వేయండి. సో ఫస్ట్ కొంచెం మాయిశ్చరైజర్, నేను ఆక్వాలాజికా వాళ్ళది యూజ్ చేస్తున్నాను. సో ఆక్వాలాజికా వాళ్ళది మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను. సో ఒక 2 పంప్స్ అట్లా తీసుకోండి, 3 పంప్స్ తీసుకోండి. తీసుకొని మీ షేడ్ అన్నా, లేదు మీ షేడ్ కన్సీలర్ అయినా, లేదంటే మీ షేడ్ ఫౌండేషన్ అయినా యూజ్ చేయండి. సో నేనైతే నా షేడ్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఏదైనా యూజ్ చేయొచ్చు, కొంచెమే ఒక పంప్ అంతే, ఒక డ్రాప్ అంతా. సో ఇక్కడ కనిపిస్తున్న కొంచెం ఇది మాయిశ్చరైజర్, ఇది ఫౌండేషన్ అన్నమాట. సో కొంచెం ప్రైమర్ తీసుకోండి. ప్రైమర్ లేకపోతే వదిలేయండి. ఒక్క చిన్న డ్రాప్ అంతా తీసుకున్నాక కొంచెం పౌడర్, సో కొంచెము ఇంతంత పౌడర్, ఓ కింద పడేయండి, ఏ పని ఆగు. సో కొంచెం పౌడర్ తీసుకోండి. సో తీసుకొని దీన్ని మంచిగా ఇట్లా హ్యాండ్ పైననే మొత్తం బ్లెండ్ చేయండి ఇట్లా. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్. డ్రై స్కిన్ వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెము మాయిశ్చరైజర్ ఎక్కువ వేసుకోండి. మనది డ్రై స్కిన్, మనది ఎంత డ్రై అంటే ఘోరంగా డ్రై ఉంటది. మేము ఏమంటారు, 1 లీటర్ మాయిశ్చరైజర్ యూజ్ చేసినా కూడా తప్పని. సో ఏం చేయాలంటే మంచిగా ఇట్లా కలుపుకోండి. సో ఇది జెల్ అయిపోతుంది అనమాట. సో అందుకనేసి నేను ఇది మా మమ్మీకి నేను ఇట్లా కలిపిస్తాడు కదా, మా మమ్మీ ఇక్కడ పోయేది ఉంటే ఉరుకులాట చేస్తే మా మమ్మీ అన్ని స్టెప్స్ చేయని అనమాట. సో నేను నాది మంచిగా మన ఏమంటుందని మంచిగా టోనర్ అయితే అప్లై చేసేసుకున్నాను. టోనర్ అబ్జర్వ్ అయిపోయింది కూడా అనమాట. సో మాయిశ్చరైజర్ అన్ని సన్ స్క్రీన్ వేసుకోరి, నేను ఇప్పుడు వేస్తలేను. సో ఏం చేయాలంటే కొంచెం ఇట్లా డాట్ డాట్ పెట్టుకోరి, డాట్ డాట్ పెట్టుకోరు ఎక్కువ పెట్టి మళ్ళీ మనకి ముందే బ్లెండ్ చేయడానికి రాదు. బిగినర్స్ మనం, అంటే మీ గురించి చెప్తున్నా. సో బ్లెండ్ చేయడానికి రాదు కాబట్టి డాట్ డాట్ పెట్టుకోరి. పెట్టుకొని బ్రష్ అన్న బ్లెండర్ అన్న యూజ్ చేయండి. సో నేనైతే బ్రష్ తోని బ్లెండ్ చేస్తున్నా, బ్రష్ తోని బ్లెండ్ చేస్తున్నా అనమాట. సో ఇట్లా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. నాకు ఈ ముక్క ఎందుకు గుర్తించుకున్నా అనిపిస్తుంది ఇప్పుడు, నొప్పి అవుతుంది, పరిశాన్ అవుతుంది. మనకి అందం కావాలి, మనం ఓసుకోము ముందే. డిస్కలరేషన్ ఉన్న వాళ్ళు డిస్కలరేషన్ చేసుకోర్రి, నేను చేస్తలేను ఇప్పుడు, ఎందుకంటే మనం నో మేకప్ లుక్ క్రియేట్ చేస్తున్నాము. సో కొంచెం మళ్ళీ బ్రష్ కి తీసుకుంటున్నా నేను. సో బ్రష్ కి తీసుకొని ఐస్ పైన కూడా వేయాలి మనము. సో ఇట్లా మంచిగా బ్లెండ్ చేయాలన్నమాట. ఇది అంటుంది, మనకి ఏది చేసినా అంటకపోతే తృప్తి ఉండదు. మనకి బట్టల కన్నా అంటాలి, లేవు అంటే మన డ్రెస్ పైన అంటాలి. బొట్టు తీసుకొని తర్వాత మనం బొట్టు అప్లై చేసుకుందాం, అదే బొట్టు పెట్టుకుందాము. ఇది అప్లై 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 అని అలవాటైపోయి ఏది చూడ అప్లై కాడికే పోతుంది నాది కథ. అంటే అప్లై వర్డ్ ఎక్కువ వాడుతున్నా అని చెప్తున్నా నేను. సో మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ఇట్లా తీసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోండి. సో ఇప్పుడు చూసిరా ఏం చేయాలంటే కొంచెం ఫోర్ హెడ్ దగ్గర ఇంకా పెట్టుకోవాలి. సో మంచిగా బ్లెండ్ చేయాలి, హెయిర్ లైన్ కాడ కూడా బ్లెండ్ చేయాలి.
బ్లెండ్ చేయకపోతే ఘోరంగా అవుతుంది మీకు. హెయిర్ లైన్ మళ్ళీ మీది ఇది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇట్లా ఇట్లా బ్లెండ్ చేయాలి. హెయిర్ లైన్ అంటే ఇది మన హెయిర్ లైన్ అన్నమాట. సో దానికి మన స్కాల్ప్ కి మన హెడ్ మన ఫేస్ కి ఇది బ్లెండ్ అయినట్టు ఉండాలి. సో అందుకని ఇట్లా చైన్ వస్తుంది. మొత్తం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక నెక్ మర్చిపోవద్దు. సో నెక్ కూడా మొత్తం బ్లెండ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మొత్తము నెక్ కి అప్లై చేసేసుకున్నాను, అంత అయిపోయింది. ఇయర్స్ మర్చిపోవద్దు, ఇయర్స్ కి పక్క అప్లై చేయండి. ఇప్పుడు ఏం చేయరు అంటే నాకు డార్క్ సర్కిల్స్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి, నిద్ర పోతలేదు జాబ్ టెన్షన్ వల్ల. ఇప్పుడు అదంతా ఎందుకు, జాబ్ ఈరోజు వీక్ ఆఫ్, మనం జాబ్ ముచ్చట తీయద్దు. తీసినాం అనుకోరి మళ్ళా బాధపడాలి. ఆ జాబ్ గుర్తు తెచ్చుకోండి, రేపు ఎట్లయినా పోయేటప్పుడు బాధపడుకుంటూ పోవాలి జాబ్ కి. సో ఏం చేయరు, మంచిగా బ్లెండ్ చేసుకోర్రి. జాబ్ది పక్కన పెడదాం 2 నిమిషాలు. కన్సిలర్ తీసుకోర్రి, మీ షేడ్ లైట్ కన్సిలర్ తీసుకొని ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు కొంచెం బ్రష్ తోని కొంచెం కన్సిలర్ తీసుకొని అండర్ ఐస్ కింద గితత్ అప్లై చేయాలి. గితత్ కొంచెం అప్లై చేయండి. అప్లై చేసి పైకి చూడరు, పైకి చూసుకుంటా బ్లెండ్ చేయరు. నాకు ఇది ముక్కు కుట్టించుకున్న భయం అవుతుంది ఇట్లా బ్లెండ్ చేయాలంటే. దానికి రాకిందనుకో పానం పోయి వస్తుంది మళ్ళా. ఒకటి ముక్కు కుట్టించుకునికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఈ ఐ బ్లెండ్ చేసే వరకు ఆ ముచ్చట చెప్తా మీకు. ఏం స్టోరీ అంటే, మా పెద్దమ్మ మంచిగా నాకు ముక్కు కుట్టించింది. ఎప్పుడు అంటే ఒక 3 సంవత్సరాలు 4 అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల కింద మా పెద్దమ్మ నాకు ముక్కు కుట్టించింది అనమాట. సో నేను ఏం చేసిన, మంచిగా ఉంచుకున్నా ఏమైంది, ఇట్లనే మా అక్క పెళ్ళి వస్తుంది అనేసి మంచిగా ముక్కు పుల్ల పెట్టుకుందామని తీసేసినప్పుడు ఏమైందంటే అది ముక్కు పుల్ల పడతలేని ఏం చేసిన, అట్లనే వదిలేసిన. కోపం వచ్చింది నాకు ముక్కు పుల్ల పడతలే అని. వదిలేసేవారికి ఏమైంది, అది మళ్ళా పెడుతుంటే వస్తలేదు, ఇక కూడిపోయింది జల్లి. మనం ఒక 3 రోజులు వదిలేసినాం అనమాట. సో అది కూడిపోయింది. ఎంత పెట్టినా వస్తలే, వదిలేసిన. నాకు ముక్కు వద్దు ఏమొద్దు, నాకు ముక్కు పుల్ల వద్దు ఏమొద్దు అనేసి ఎందుకో మొన్న కుట్టించుకోవాలనిపించింది. రాత్రి కుట్టించుకోవాలనిపించింది, రాత్రి వండుకునేటప్పుడు. ఇక నార్మల్ గా సలూన్ కి పోయినా, సండే రోజు సలూన్ కి పోయినా. ఉన్నా మా కొలిక్ తో చెప్పిన, మా కొలిక్ పేరు హేమ, ఇంకొక ఆమె పేరు ఉంటది, ఆమె పేరు చెప్తలేదని. నాకు ఇష్టమైన ఆమె హేమ. సో హేమతోనున్నా, హేమ నాకు ముక్కు పుల్ల కుట్టించుకోబుద్ది అవుతుందేమో, ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అన్నా. ఇలా ఉన్నారు పక్కన గల్లీలో, పోదామన్నా ఆమె. సరే అని ఏం చేసినా పోయినా. ఫస్ట్ టైం పోతే ఆడంటాడు చేసే పైనంకరా అమ్మ అంటుండు. అదే మనము ఎట్లా అంటే ఫిక్స్ అయి పోతాం, ఈ అమ్మ ఇప్పుడు కుట్టించుకుంటది ఆ నొప్పికి ఫిక్స్ అయి పోతాం. పౌడర్ అప్లై చేస్తున్నాను. పౌడర్ మొత్తం క్రీజ్ లైన్స్ దగ్గర అప్లై చేసుకోవాలి. ముచ్చటకు పోతున్నా. మనము మొత్తం ఫిక్స్ అయి పోతాం, అరే నీ అమ్మ ఆడు ఉంటాడు ఇక కుట్టించుకోవాలని. ఇట్లా ధైర్యంగా వెళ్ళిపోతాము. ఆడేం చేసిండు, ఉన్నాడు ఒక 5 నిమిషాలైనా 20 నిమిషాలు రా అంటుండు. అరే ఏంది తాత అనేసి మళ్ళా పోయి 20 నిమిషాలు అయినాక పోతే లేడు. కట్టబెట్టింది ఇట్లా షాప్ కి ఇట్లా కట్టబెట్టి పోయిండు. ఏడికి పోయిండు, మా ముందే పోతుంది పిలుస్తున్నా. అరే అని జిరాక్స్ షాప్ లో కొంచెం పని ఉంటే ఆమెకి, మా కొలిక్కి, ఇక జిరాక్స్ షాప్ కి పోయినాం. పక్కనే ఉంది జిరాక్స్ షాప్. పోయి ఒక అదే అన్న లామినేషన్ ఏమో చేపించుకున్నాక ఇక మళ్ళా వచ్చిండు. వచ్చి ఏడ కుట్టాలమ్మా అంటుంది. ఈడనా అంటుంది. ఏడ కుడతారు, ఈ రైట్ కే కుడతారు, ఏడ కుట్టాలమ్మా అంటుంది. రైట్ తాత అని అన్నా. సరే అమ్మా అన్నాడు. ఇక నా ఫోన్ మర్చిపోయినా నేను సలూన్ లోనే. మళ్ళా ఇక హేమకి చెప్పినా, హేమ అంటే కొలికు, హేమకి చెప్పినా తీసుకురా హేమ అన్నా. ఆమె వస్తేనే లేదా అంటే, ఆమె పోయి వచ్చే వరకు ఏం చేస్తామని ఒక్కదాన్నే కుట్టించుకున్నా. అనుకుంటా అదేమైంది, కాయ కాసిందంట. కుట్టిన కాడనే కుట్టించుకున్నా. ముందు మా పెద్దమ్మ కుట్టించింది కదా, ఆడనే మళ్ళా కుట్టించుకుని ఆ నొప్పి కాదు, కళ్ళలకే నీళ్ళు వచ్చినాయి. వీడియో తీద్దాం అనుకున్నా, ఇక వస్తలే ఎంతసేపు వీడియో తీస్తామని చెప్పేసి అట్లా అన్నమాట.
ఆమె వస్తలేదు ఇంకా అట్లా అని చెప్పేసి నేను కుట్టించుకున్నా. ఇక కుట్టించుకున్నా ఆమె వచ్చి పరిశాన్ అయింది. ఆగవా నేను వచ్చేదాకా అని ఆమె అంటుంది. నేనన్నా నువ్వు వచ్చినా అది నేనే వాడాలి బాధ, నువ్వు రాకున్నా నేనే వాడాలి ఆ నొప్పి, అందుకే కుట్టించుకున్నా అంటే ఆమె నవ్వుతుంది. ఇప్పుడు అది వాస్తవమే కదా. ఇప్పుడు ఆమె వచ్చినా నేనే కుట్టించుకోవాలి, ఆమె రాకున్నా నేనే కుట్టించుకోవాలి, నొప్పి అయితే నేనే భరించాలి. ఆమె వస్తే మా అంటే చూస్తుంది పట్టుకుంటారేమో. మనం మనం ఏడిసే టైప్ కాదు. మనం ఒక 2 సెకండ్లు ఇట్లా బాధపడి వదిలేస్తాం మనం ఏదైనా ముచ్చట. సో అట్లా అన్నమాట. అది ముక్కుపుల్ల స్టోరీ. నా ప్రతిదానికి ఒక స్టోరీ ఉంటుంది తెలుసా. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓ బొచ్చ స్టోరీలు చెప్తా నవ్వి నవ్వి చేస్తారు మీరంతా. మళ్ళీ చేస్తారా అంటే ఏదో వేరేగా తీసుకోకూడదు, మనకి అది ఊత పదము. సో నవ్వి నవ్వి ఆగమవుతారు అనమాట మీరు. సో నేను ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ పెట్టేసుకున్నాను. మనం ఇందులో పెద్ద అడవిడి వేస్తుంది అనమాట. ఐబ్రో పెన్సిల్ పెట్టుకున్నాను. తర్వాత మేజర్ గా వస్తే ఇప్పుడు ఏం చేయరు అంటే ఏదో ఒక షేడ్ తీసుకోరి. సో నేనైతే కొంచెం ఆ బ్రౌన్ తీసుకుంటున్నాను. సో కొంచెం ఇట్లా అప్లై చేసుకోరి. కొంచెం ఇట్లా అప్లై చేసుకొని ఇట్లా బ్లెండ్ చేయండి. ఇది మనము సింపుల్ మేకప్ చేస్తున్నాం కాబట్టి డార్క్ కలర్స్ యూజ్ చేస్తలేము. సో కొంచెం ఇట్లా ఇన్నర్ కి ఇన్ కి అవుట్ కి ఇట్లా క్రీజ్ లాగా వేసేసి ఇట్లా బ్లెండ్ చేయండి. మళ్ళీ కొంచెం తీసుకొని ఈ ఐకి కూడా దబదబా బ్లెండ్ చేయాలి. మీకు మళ్ళా గంట వీడియో చేసిన అనుకో ఓడి కూడా ఇప్పుడే ఓడి వస్తుంది ఎంత కష్టపడి వీడియో చేస్తుంటే. సో ఇక ఏదో చేస్తున్నాం అనమాట, మనకి జర ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలా అట్లా అనేసి చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ ఐకి అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మంచి గ్లిటర్ తీసుకొని కొంచెం గ్లిటర్ మనం ఇది తీసుకున్నాం అనమాట, కాపర్ షేడ్ తీసుకొని మంచిగా ఫింగర్ కి తీసుకొని కళ్ళు మూసేసి ఇలా మధ్యలో ఇట్లా అప్లై చేసేసారు కాలి మొత్తం మస్తు చెక్ చెక్ కనిపిస్తారు కదా దావట్లో. మనమే అంటే మనం సింపుల్ గా వేసుకున్నా సింపుల్ గా కొంచెం గ్రాండ్ ఉండాలి కదా, లేకపోతే ఎట్లా. సో అట్లా ఇట్లా వేసేసుకోర్రి. మళ్ళా కొంచెం తీసుకొని ఈ ఐకి కూడా మంచి ఇట్లా బ్లెండ్ చేసుకోరి చేతులతోనే. గ్లిటర్ ఎప్పుడైనా అంటే హైలైటర్ ఎప్పుడైనా మనం చేతులతోనే పెట్టుకుంటే అది మంచిగా కొడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్రష్ తీసుకోరి, కొంచెం బ్లెండ్ అవుట్ చేయరి. చేసేసినాక లైనర్ పెట్టుకుందాం మనం. సో అట్లా మధ్యలోకి వెళ్ళి స్టార్ట్ చేయరు. బ్లూ కలర్ లైనర్ దీనికి సెట్ కాదు, కానీ ఎందుకు పెడుతున్నా అంటే మీకు కనిపించాలని పెడుతున్నా అంతే. దీంట్లో ఏమున్నా అని ఎందుకు పెడుతున్నా అంటే ఇప్పుడు సీరియస్ చెప్తా. ఎందుకు పెడుతున్నా అంటే చాలా మందికి నేను లైనర్ పెట్టుకుంటే కనిపిస్తలేదు. నేనే నా వీడియోస్ లో మస్తు సార్లు చూసిన నేను లైనర్ పెట్టుకున్న ఎవరికి కనిపిస్తలేదు. ఎందుకంటే మనకి డార్క్ ఉంటుంది అయి పైన ఒకటి. సో ఏంటంటే ఇట్లా లైనర్ పెట్టేసిన కనిపిస్తున్నా. సో బ్లూ కలర్ లైనర్ పెట్టేసిన. సో లైనర్ అయితే పెట్టుకున్నాను, క్యాట్ ఐ లైనర్ పెట్టుకున్నాను. సో నేను బ్లూ కలర్ పెట్టుకున్నా కాబట్టి కింద కాజల్ అస్సలు పెట్టుకుంటలేను. సో మస్కారా పెట్టుకోవాలి. సో మస్కారా కొంచెం పెట్టుకుంటాను, ఓన్లీ పైన లిడ్కే పెట్టుకుంటాను, కింద పెట్టుకుంటలేను ఎందుకంటే నాకు పెట్టుకోవద్దు అవుతుంది అంతే. సో మీరు కింద కూడా పెట్టుకోండి. సో నేను ఇది ఒకటి లుక్ క్రియేట్ చేద్దామంటే ఒక లుక్ క్రియేట్ అవుతుంది, కానీ బాగుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం హైలైటర్ తీసుకోండి. హైలైటర్ లేదు అనుకుంటే ఐ షాడో ప్యాలెట్ లో ఏదైనా మంచి లైట్ కలర్ ఉంటుంది కదా, లైట్ మీకు ఇష్టమైనది ఏదైనా గ్లిటర్ ఉంటుంది కదా, ఆ గ్లిటర్ తీసుకొని ఏం చేయాలంటే ఇట్లుంది కదా, ఇట్లా పైన కింద పైన కింద పైన కింద పైన కింద అన్నారు. ఇది జరా అక్కడ ఎంచుకోయింది. సో అక్కడనే ప్యాచ్ లాగా అయిపోయింది. సో దీన్ని నేను బ్లెండ్ చేస్తాను ఆవురి.
సో ఇట్లా ఇక్కడ కూడా మంచిగా సో మంచిగా హైలైటర్ అయితే పెట్టుకున్నాం. మనకు కొంచెమే రాదు, మనం ఉన్ననే కర్ర పాడేయడం కాదు, కొంచెమే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా లిప్స్టిక్ పెట్టుకుందాం, మంచి షేడ్ పెట్టుకుందాం. మీరు ఒక షేడ్ సెలెక్ట్ చేసి అంటే ఇన్ని కలర్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసి ఎప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఆ షేడ్ పెట్టుకుంటా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడే చెప్పలేరు కాబట్టి ఎల్లో వేసుకున్నాం కాబట్టి మనం ఎల్లో వేసుకున్నాము, బ్లూ లైనర్ పెట్టుకున్నాం కాబట్టి బ్లూ లిప్స్టిక్ పెట్టుకోలేము. అందుకనేసి కొంచెం పీచ్ అండ్ కొంచెం ఏదో ఇక ట్రై చేస్తున్నా. లిప్ లైనర్ ఏం పెట్టుకుంటలేను, ఓన్లీ లిప్స్టిక్. ఇది బాగాలేదు, ఎట్లుంది, సెట్ అవ్వాలి. ఒక్క నిమిషం ఆవు, ఇప్పుడు చూడలేను, మళ్ళీ చెడిపోతుంది. నీకు ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా జరిగితే మీ లిప్స్టిక్ నచ్చకపోతే కొంచెము డార్క్ మెరూన్ అన్న రెడ్ అన్న తీసుకొని కొంచెం ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి పెట్టుకోండి. పెట్టుకున్నాక దీన్ని ఇట్లా 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 అన్నారు అంటే అయి మంచి లిప్ కలర్ అయిపోతుంది. సో ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఎవరికైతే లిప్స్టిక్స్ ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆన్లైన్ లో ఒకటి పెడతాం, అది వచ్చే వారికి అలా వస్తుంది. ఎప్పుడన్నా మీకు ఇష్టమైన షేడ్ రాలేదు అనుకోండి, ఒకటే పని అది లైట్ వచ్చింది అనుకోరి డార్క్ పెట్టుర్రి, అది డార్క్ ఉందనుకోరి లైట్ పెట్టేసి ఖాళీ అయిపోతుంది. మంచిగా లిప్స్టిక్ షేడ్ వచ్చేస్తుంది. మీరు గ్లాస్ తీసుకొని కొంచెం కింద పెట్టుర్రి, ఈడ పెట్టుర్రి, ఈడ పెట్టుర్రి, దాన్నే ఇట్లా ఓన్లీ మిడిల్లో కార్నర్స్ హైలైట్ చేయట్లే, మిడిల్లో అంతే. సో ఎంత మంచిగా నా మేకప్ అనేది క్రియేట్ అయిందంటే మీరే చూడొచ్చు. షైన్ కానీ ఆ గ్లాస్ కానీ ఆ ఫినిష్ కానీ. సో మీకు ఈ లుక్ ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పుర్రి. సో నా ముచ్చట ఎట్లా అనిపించింది అనేది కూడా కమెంట్ చేసి చెప్పుర్రి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ఈ మేకప్ లుక్ ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేసి అయితే చెప్పడం మర్చిపోవద్దు. సో మీకు ఏమన్నా నచ్చకపోతే కమెంట్ చేయండి, మార్చుకుంటా. మార్చుకునేది ఏం లేదనిపిస్తుంది నాకైతే. మీకు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తారు కాబట్టి ఏదైనా ఉంటే ఏదైనా చేంజ్ చేసుకోమంటే చెప్పండి, పక్కా చేంజ్ చేసుకుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను ఇందులో కొంచెం మంది లెందీగా అయిపోయింది, ఒక వేరే మేకప్ క్రియేట్ అయిపోయింది. సో అంతే ఈ వీడియో. సో నచ్చిందని అనుకుంటున్నాను. ముచ్చట నచ్చితే లైక్ చేయండి పక్క, అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.